కాబట్టి ఇల్లుని చూస్ చేసేటప్పుడు లీస్ట్ పేమెంట్ అయ్యేది ఓకే. లీస్ట్ మంత్లీ పేమెంట్ అండ్ కన్వీనియన్స్ టు యువర్ ఆఫీసు అండ్ మీరు ఇంట్లో ఉండాలి కాబట్టి ఇల్లు. అంతే తప్ప ఎక్స్ట్రా ఏమి ఆలోచించొద్దు ఇంటి గురించి. సో పెద్దగా మీకు వచ్చేదేం లేదు. ఈవెన్ ఫ్యూచర్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో కూడా ఇప్పుడు కొనే వాళ్ళకి రేట్ ఏమన్నా పెరుగుతదా అంటే దేర్ ఈస్ నో గ్యారంటీ. సో ఇది బయ్యర్ సైడు. సెల్లర్ సైడ్‌కొచ్చేసరికి సెల్లర్స్ చాలా హెవీ ఉన్నారు కరెంట్ మార్కెట్‌లో. ఎందుకంటే లోకల్‌లో చాలామంది జాబ్స్ పోతున్నాయి. మనోళ్ళ జాబ్స్ పోతున్నాయి. వీసా రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. అండ్ చాలా మందికి అన్‌సర్టెనిటీ ఉంది. ఆఫీస్‌లోకి రమ్మన్నారు. టెక్సాస్‌కి నుంచి బయటకి. అండ్ రెంట్‌కి ఇస్తే రెంట్ పోదు. ఎందుకంటే మంత్లీ పేమెంట్ 4000, 5000 ఉంది. రెంట్ ఏమో 2000 వస్తది. ఓకే. ఈ అన్ని రీజన్స్ వల్ల ఇల్లులు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. బిల్డర్స్ కూడా టూ మెనీ హౌసెస్ కట్టిర్రు. సో ఓవర్ సప్లై ఉంది. డిమాండ్ చాలా తక్కువుంది. అండ్ కోవిడ్‌లో ఇన్‌కమింగ్ పాపులేషన్ చాలా హెవీ ఉంది. ఇప్పుడు ఔట్‌గోయింగ్ పాపులేషన్ పెరిగింది. సో ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్‌ఫ్లో ఎక్కువుండాలి. బట్ ఆ ఇన్‌ఫ్లో ఇప్పుడు లేదు. అవుట్‌ఫ్లో స్టార్ట్ అయింది. అవుట్‌ఫ్లో స్టార్ట్ అయితే వాల్యూ పడిపోతది. ఓకే. సో ఇది కరెంట్ సిట్యుయేషను. కాబట్టి సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది టఫ్ సిట్యుయేషను. మీరు ఎంత మార్కెట్ అండర్ ద మార్కెట్ ప్రైస్ పెడితే గానీ గ్యారంటీ లేదు. దట్ టూ స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఉంటే గానీ గ్యారంటీ లేదు. అట్లుంది. సో మీరు ఈదర్ వెయిట్ చేయడం బెటరు ఒక 2, 3 ఏళ్ళు సెల్ చేయడానికి ఆర్ అండర్ ద మార్కెట్ చాలా లీస్ట్‌లో పెడితే తప్ప అవ్వదు. అండ్ నీ ఇల్లు మార్కెట్‌లో ఎంత ఎక్కువ రోజులు ఉంటే నువ్వు అంత ప్రైస్ కట్ ఎట్లా చేయాలి? అదేదో ఫర్ సపోజ్ 500,000 ఇల్లు నువ్వు లిస్ట్ చేయాలనుకున్నావు. కానీ నువ్వు ఒక 3 మంత్స్ మార్కెట్‌లో ఉంటే 450, 460 వరకు తగ్గియాల్సొస్తది. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ రోజులు ఉంటది. అదేదో నువ్వు ఫస్ట్ అదే 470 లిస్ట్ చేసినావనుకో రైట్ అవే సేల్ అయిపోతది. ఈ 6 నెలలు, 3 నెలలు నువ్వు పేమెంట్ కట్టేది కూడా తిప్పి కొడితే ఆడికే వస్తది. కాబట్టి మార్కెట్ బిలో పెట్టితే ఫాస్ట్ సేల్ అయితది కరెంట్ మార్కెట్‌లో. ఇది కరెంట్ సిట్యుయేషను. మీ దృష్టిలో కరెంట్ రియల్ ఎస్టేట్ ఎట్లుందని మీరేమనుకుంటున్నారు? అండ్ మీరు కొనాలనుకుంటున్నారా? అమ్మాలనుకుంటున్నారా? కమెంట్‌లో పెట్టండి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.